హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న మెయిన్ డౌట్ ఏంటంటే, జీకే గారు ఈ జూన్ నెలలో ఏమైనా ఇంటర్లింక్ నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇంటర్లింక్ నుంచి మేము ఏమైనా అమౌంట్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అడుగుతున్నారు. అసలు ఈ జూన్ నెలాఖరులోపు జరిగే విషయాలు, అప్డేట్స్, కంపెనీ ఏం చెప్పింది అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చెప్పబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మెయిన్ టాపిక్ మాత్రమే ఉంటుంది కాబట్టి చెక్ చేయండి. కేవైసీ అన్నీ కూడా కవర్ చేద్దాం వీడియోలోనే. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి కాయిన్స్ అనేవి రావాలి. ముందు కాయిన్స్ వస్తేనే మనం దాన్ని సేల్ చేసుకోవాలా లేదా ఇంకేదైనా చేయగలమాట. ఎగ్జాంపుల్కి మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. అందులోకి ఇంకా మన ఛానల్కి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఓకే, ముందుకు వచ్చేసి ఇక్కడ మీరు చూశారు కదా, ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రేషియో బట్టి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే బర్నింగ్ హిస్టరీ ఇక్కడ చూసారు కానీ అది 2000 కాయిన్లు పైగా రికవరీ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. కేవలం 1600 కాయిన్లే ఉన్నాయి. అంటే ఇక్కడ నాకు వచ్చిన కాయిన్ల కన్నా రికవరీ కాయిన్లే ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఉండడం వల్ల కేవైసీ అవ్వడానికి లేట్ అవుతుంది. లేట్ అయితే ఏమవుతుందంటే, మనకు అనుకున్న టైంకి కేవైసీ అవ్వదు. అనుకున్న టైంకి కేవైసీ అవ్వకపోతే అనుకున్న టైంకి మనకి మన యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ రావు. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కడికి వస్తాయి అంటే ఇక్కడికి వస్తాయి. ఇదిగోండి, నాకు 0 ఉంది కదా, అలాగే మీకు కూడా ప్రజెంట్ 0 ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర ఒక 10,000 కాయిన్లు ఉన్నాయనుకున్నాం. 10,000 ఐటీఎల్జీ ఉన్నాయి. ఆ 10,000 ఐటీఎల్జీలోని ఆయనకు ఒక 5,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి అనుకుందాం. అంటే ఇక్కడికి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఒక 5,000 కాయిన్లు వచ్చినాయి అనుకుందాం. ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీలో మనకి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంతంటే, దాదాపు మనకి 10,000 కాయిన్స్ డివైడెడ్ బై 160. ఎందుకంటే 160 కాయిన్కి ఒక్క ఐటీఎల్ వస్తుంది. ఓకే, దాన్ని బట్టి మీరు లెక్క వేసుకుంటే ఎన్ని కాయిన్లు వస్తున్నాయి? 10,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటేనే 62 ఐటీఎల్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, వెరిఫైడ్ ఐటీఎల్ఏ వస్తాయి. అలా కాకుండా మీకు ఉన్న 10,000 కాయిన్లోనే 5,000 కాయిన్లు మాత్రం వెరిఫైడ్ అయినాయి అనుకుందాం. అప్పుడు ఇక్కడ డివైడెడ్ బై తీసుకొని 160 చేసుకుంటే మీకు వచ్చేది 31 కాయిన్లే. ఓకే, ఈ 31 కాయిన్లే కాబట్టి ఈ రకంగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం మీరు స్టార్టింగే మీ కాయిన్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే, అంటే మీకు వచ్చిన వెరిఫైడ్ ఐటీఎల్ని సేల్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు 31 ఇంటూ తక్కువ $3 వేసుకున్న $270 అనుకుందాం. దాదాపు $8,437 చూసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, అంటే మీరు స్టార్టింగే ఖర్చు పెట్టాలనుకుంటే అలాగా. లేదు, ఇంకొంచెం ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి ఆయన దగ్గర దాదాపు ఒక 50,000 కాయిన్స్ ఉన్నాయి. 50,000 కాయిన్స్లో దాదాపు ఆయనకి ఒక 30,000 కాయిన్స్ వెరిఫైడ్ అయినాయి అనుకుందాం. ఓకే, 30,000 కాయిన్స్ వెరిఫైడ్ అయినాయి. డివైడెడ్ బై 160 చేసుకుంటే 187 వచ్చింది. ఇక్కడ 187 ఇంటూ డాలర్ ప్రైస్ ప్రకారం ఒకటి మినిమం $3 అనుకుంటే తక్కువ $280 దాకా రావచ్చు. అంటే ఒక 52 తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, 52,500 దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు, మనకి కాయిన్ ప్రైస్ అనేది మంచిగా ఉందనుకోండి, అంటే మార్కెట్లో రిలీజ్ అయినప్పటికీ P2Pలో కూడా జనాలు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి కాయిన్ ప్రైస్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఒక్క కాయిన్ వచ్చేసి $10 దాకా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే పక్కా అని చెప్పట్లా, అందుకే ముందే స్టార్టింగ్ తక్కువే చెప్పా. ఓకే, ఇప్పుడు $3 కాకుండా $10 వేసుకున్నాం అనుకోండి. $10 అంటే అంత తక్కువ మనకు వచ్చేసి $10 అంటే $980. అంటే దాదాపు 187 వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఓకే, ఎందుకంటే 30,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్న వాళ్ళకి 187 వెరిఫైడ్ ఐటీఎల్ వస్తాయి. అది కూడా మీరు అప్పటికప్పుడు అమ్ముకోవాలనుకుంటే. ఓకే, అమ్ముకోకుండా స్టేకింగ్ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి. లేదంటే మాకు అర్జెంట్ మేము అమ్ముకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఈ రకంగా మీరు కాయిన్ ప్రైస్ బట్టి మీకు అమౌంట్ ఉంటుందండి. ఓకే, కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది మినిమం $3 నుంచి $10 దాకా ఉండే అవకాశం ఉందని చెప్తారు. ఇది ఇంత తక్కువ కాయిన్స్ వచ్చినప్పుడు కూడా మంచి ప్రైస్ లేకపోతే వేస్ట్ కదా. కాబట్టి మినిమం ప్రైస్ అనేది అంత ఉండొచ్చు. ఇప్పుడు అలా కాకుండా మరి $1 $2 అనుకోండి, అసలు ఏమీ రాదు కూడా బేసిక్గా. కాబట్టి మినిమం $3 నుంచి మినిమం మ్యాక్సిమం $10 దాకా స్టార్టింగ్లో P2P మార్కెట్ అనేది జరుగుద్ది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. కాబట్టి మీకు ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవైసీ కంప్లీట్ అవ్వాలి. కేవైసీ కంప్లీట్ అవ్వాలంటే మీకు కావాల్సిందంటే ఇక్కడ డైలీ మైనింగ్ రేట్ బాగుండాలి, గ్రూప్ మైనింగ్ రేట్ ఉండాలి. ఇప్పుడు గ్రూప్ మైనింగ్ రేట్ రాకపోయినా డైలీ మైనింగ్ రేట్ పక్కా ఉండాలి. దాని తర్వాత మినిమం
ఉన్న వాళ్ళకి కొంచెం స్పీడ్గా అవుతుంది, రెఫర్ లేని వాళ్ళకి కూడా అయిందనుకోండి, ఆ తర్వాత విషయం. బర్నింగ్ హిస్టరీ ఉండకూడదు ఇక్కడ చాలామందికి బర్నింగ్ హిస్టరీ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రికవరీ చేసామండి, ఇక్కడ మాకు రికవరీలో ఎటువంటి కాయిన్స్ లేవు, మొత్తం జీరో అయిపోయినాయి అనుకుంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మాత్రం బర్నింగ్ హిస్టరీ అంతా కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మీ పాత బర్నింగ్ హిస్టరీ అంతా కనిపిస్తుంది. బర్నింగ్ హిస్టరీ లేని వాళ్ళకి కొంచెం స్పీడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బర్నింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కొంచెం స్లోగా అవుతుంది. ఓకే, కాబట్టి నా లెక్క ప్రకారం మనకి వాళ్ళు చెప్పిన కంపెనీ చెప్పిన ప్రకారం ఏంటంటే జూన్ ఎండింగ్ లోపు ఓటీసీ అనేది స్టార్ట్ అవుద్ది. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్, అంటే కంపెనీకి సంబంధం లేకుండా మన సొంతంగా మనకు నచ్చిన అమౌంట్కి మనమైతే కాయిన్స్ అమ్ముకోవచ్చు. బేసిక్గా అంటే సేలర్ బై చేసుకోవచ్చు, అంటే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు వచ్చే కాయిన్స్ బట్టి మీరు ఎంత దాకా సేల్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు బయట $10 ఇస్తున్నారు, నేను $5 ఇస్తానంటే $5 కూడా అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే P2P మార్కెట్లో దానికంటూ ఇంతే ఇవ్వాలి, ఇంత బట్టే కొనాలని రూల్ ఉండదు. వాళ్ళకి ఇష్టం వస్తే తీసుకుంటారు, ఇష్టం లేకపోతే అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఓకే, కాబట్టి ఈ నెలాఖరికల్లా మనకు ఓటీసీ వస్తుంది. అంటే వర్షన్ 6.0 ఇస్తా అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి వర్షన్ 4.0.4 ఉంది కదా, ఇదిగోండి ప్రజెంట్ వర్షన్ ఇది 4.0.4 ఉంది. మనకి ఈ నెలాఖరులోపు అంటే 25వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు మనకైతే, అంటే ఖచ్చితంగా నెలాఖరులోపు అన్నారు. ఇప్పుడు ఎన్నోసార్లు గుర్తు చేశారు, 1-10 సార్లు గుర్తు చేశారు అన్నమాట ఓటీసీ వద్దని. కాబట్టి మనం కూడా నెలాఖరులోపే ఎక్స్పెక్ట్ చేస్తాం. 6.0 వచ్చిందనుకోండి, అది అప్డేట్ చేయగానే మీకు ముందుగా వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఇక్కడ వస్తాయి. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైగ్రేషన్ నవ్ అని చూస్తారు, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనండి, మైగ్రేషన్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కేవైసీ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. కేవైసీ నాకు రెండో మెయిన్ అకౌంట్లో అయింది కాబట్టి దాంట్లో మైగ్రేషన్ 1 అనేది కంప్లీట్ అని వచ్చింది. దాని తర్వాత వచ్చేసి కింద సెకండ్ మైగ్రేషను ఇన్కంప్లీట్ అని వచ్చింది. అంటే ఎందుకు అనుకుంటున్నారు, ఫస్ట్ మైగ్రేషన్లో మనకి ఎన్ని అయితే రిలీజ్ అయితే అన్ని రిలీజ్ అయితే అన్నమాట. సెకండ్ మైగ్రేషన్కి మళ్ళీ కొన్ని రిలీజ్ అవుతాయి. అలాగే మైగ్రేషన్ అనేది ఒక మైగ్రేషన్ ఉండదండి, మనకు 6 నెలలకో సంవత్సరంకో మైగ్రేషన్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ కొంతమంది కేవైసీలు అయితే కొంతమందికి 3 నెలల కేవైసీ అవ్వచ్చు, కొంతమందికి 6 నెలలు కావచ్చు. అంటే ఇప్పుడున్న వాళ్ళు కాదు, కొత్తగా జాయిన్ అయిన గురించి చెప్తున్నా. ఓకే, ఇదంతా ఒక జర్నీ అయిపోద్ది కాబట్టి అది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేకొద్ది వాళ్ళకి నుంచి మైగ్రేషన్లు అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ మైగ్రేషన్ కంప్లీట్ అయింది, ఎవరికైతే అయిందో వాళ్ళు గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చిందా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోమని చెప్పుద్ది. ఎప్పుడు ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్ది వచ్చిన తర్వాత, ఇక్కడ మనకి ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత, అంటే ఈ నెలాఖరులోపు వచ్చే అప్డేట్స్ మాట ఇవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని మనకు నచ్చిన వ్యాలెట్, ప్రజెంట్ నా దగ్గర ఒక వ్యాలెట్ ఉంది. దీంట్లో కొంతమందికి 2-3 వ్యాలెట్లు కూడా ఉన్నాయి. మీకు 2-3 వ్యాలెట్లో ఏ వ్యాలెట్ అవసరం అనుకుంటారో ఆ వ్యాలెట్ని ఇక్కడ మార్చుకొని దాని మీద టిక్ చేసి మైగ్రేట్ టు మైనెట్ అని క్లిక్ చేస్తే ఈ కాయిన్స్ అన్నీ కూడా మీకు వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడికి వెళ్తాయి అంటే అది కూడా చూపిస్తానండి. ఓకే, ఈ విధంగా మనం అయితే మన వ్యాలెట్ ఉంది చూసారా, ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడికి మరి దాంట్లో కూడా ఏమైనా కొత్త ఆప్షన్ తెస్తారని చూడాలి, ఎందుకంటే ఇది డాలర్స్ కాబట్టి. ఈ డాలర్స్ కాకుండా మనకి ఏమైనా కొత్త ఆప్షన్ ఏమైనా తెస్తారేమో చూడాలన్నమాట. ఇక్కడ ఏమైనా మనకి నాకు తెలిసి ఇక్కడికి వస్తాయండి. ఓకే, ఇక్కడ టెస్ట్ నెట్ ఐటీఎల్జీ అని ఉంది కదా, ఇక్కడ టెస్ట్ నెట్ కాకుండా నార్మల్ ఐటీఎల్జీ అని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట కింద. ఈ పైన అయితే డాలర్స్ కాబట్టి పైన అయితే కనిపించే అవకాశం ఉండదు. ఓకే, ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా టెస్ట్ నెట్ ఐటీఎల్ కానీ టెస్ట్ నెట్ ఐటీఎల్జీ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో మనకి ఎన్ని కావాలంటే స్టేకింగ్ చేసుకోవచ్చు. ఆ స్టేకింగ్ చేసుకున్న ఆప్షన్ ఇంకా ప్రజెంట్ ఇంకా రాలేదు, వస్తుంది అప్డేట్లో, అది కూడా వస్తుంది అన్నమాట. స్టేకింగ్ అప్డేట్ వస్తుంది, మైగ్రేట్ టు మైనెట్ ఆప్షన్ వస్తుంది, అసలు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి 6.0లో వస్తుంది. వాళ్ళు చెప్పిన ప్రకారం నెలాఖరులో వస్తుంది అన్నారు. నెలాఖరులో రావాలని మనం కూడా కోరుకుందాం. కొన్నిసార్లు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉందండి, కానీ మ్యాక్సిమం నెలాఖరులోనే వస్తుంది అన్నారు కాబట్టి అలా. ఇక్కడ చూసారుగా 2 వ్యాలెట్లు ఉన్నాయి. 2 వ్యాలెట్లో నాకు ఏది పర్ఫెక్ట్ అనుకుంటే అది నేను చేసుకోవచ్చు. ఇక్కడ నేను వ్యాలెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ అకౌంట్లో నాట్ కనెక్ట్ అంటుంది. కనెక్ట్ చేయాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ నవ్ మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ కనెక్ట్ ఆటోమేటిక్గా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నాది ఇచ్చేయండి. రెఫరల్ కోడ్ వచ్చేసి మీకు పక్కన డిస్ప్లే మీద వేస్తున్నాను. ఆ రెఫరల్ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ కొడితే మీకు కొన్ని ఎక్స్ట్రా హెచ్సిఎస్ అనేది యాడ్ అవుద్ది. చాలామంది అయితే వ్యాలెట్ కూడా ఓపెన్ చేసుకోలేదు, దానివల్ల వాళ్ళకి హెచ్సిఎస్ అనేది లేదన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా నేను కూడా వ్యాలెట్ ఓపెన్ చేయలేదు కాబట్టి నాకు కూడా హెచ్సిఎస్ కనిపించవచ్చు. చూడండి, ఇదిగోండి చూసారు ఎంత దారుణంగా ఉందో, కనీసం 1 పాయింట్ కూడా లేదు. ఆ వ్యాలెట్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అలాగే నేను రెఫరల్ కోడ్ యూజ్ చేయకపోవడం వల్ల నాకైతే హెచ్సిఎస్ రాలేదు. ముందు కనెక్ట్ చేసి దాని తర్వాత రెఫరల్ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెలాఖరులోపు జరిగే అయితే ఈ నెలలోనే డబ్బులు వచ్చేస్తాయి అంటే
99 కాదు 100% ఈ నెలలోనే డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. ఈ నెలలో ముందు అప్డేట్స్ జరగాల. అలాగే కేవైసీ అవ్వడం వల్ల కేవైసీ కూడా స్పీడప్ చేస్తున్నారు. చాలామందికి ఫస్ట్ లెవెల్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందంట. సెకండ్ లెవెల్ కూడా ఆల్రెడీ కొంతమందికి అయింది. ఇంకా కొంతమందికి సెకండ్ లెవెల్లో లైన్లో క్యూలో ఉన్నారు. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను మీకు, ఫస్ట్ లెవెల్ అందరికీ పూర్తయిన తర్వాత సెకండ్ లెవెల్ ఓపెన్ అవుద్ది. సెకండ్ లెవెల్ అందరికీ పూర్తయిన తర్వాత థర్డ్ లెవెల్ ఓపెన్ అయ్యిద్ది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి కూడా స్టార్టింగ్ కేవైసీ పెట్టగానే వాళ్ళకి కూడా వెంటనే క్యూరేటర్ తీసుకొని కేవైసీ అయిపోతుందంట. ఇది కూడా గమనించండి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు ఈ రికవరీ కాయిన్స్ అనేవి రికవరీ చేసుకోవాలి. ఒకే రోజులో 6 మైనింగ్లు చేయకపోయినా రోజుకు 2-3 మైనింగ్లు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా చూసరికి ఇవన్నీ రికవరీ చేసుకున్నాను. నేను సెకండ్ డెమో అకౌంట్ అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైతే 10 కాయిన్స్ వస్తున్నాయో మీకు 15 కాయిన్లు రావాలన్నా, మీ రెఫరల్ కోడ్ మీకు ఓపెన్ అవ్వాలన్నా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ముందు ఇక్కడ పైన మనిషి సింబల్ లాగా కానీ ఏదైనా ఉంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ ఆప్షన్ వచ్చేయండి. ఇక్కడ హ్యూమన్ హ్యాజ్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను పక్కన డిస్ప్లే మీద వేస్తున్న రిఫరల్ కోడ్ అనేది ఇచ్చేయండి. 485724957333 ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు 0.5 స్పీడ్ అనేది పెరుగుద్ది. అలాగే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదే ఆప్షన్లో మీకు క్లెయిమ్ కాయిన్స్ అని వస్తాయి. క్లెయిమ్ చేసుకుని 1000 కాయిన్స్ కూడా వస్తాయి. అంటే ఎవరైతే రిఫరల్ కోడ్ వాడుతున్నారో వాళ్ళు ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోవడం ద్వారా మీకు మైనింగ్ స్పీడ్ పెరుగుద్ది, ఎక్కువ కాయిన్స్ వస్తాయి. దాంతోపాటు 1000 కాయిన్లు బెనిఫిట్ వస్తుంది. దాంతోపాటు మీ రిఫరల్ కోడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ చేసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే ఇక్కడ మనకి హ్యూమన్ హ్యాజ్ అనేది గ్రీన్లో ఉందో లేదో కూడా మీరు చూసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు టెన్షన్ పడద్దు, అందరికీ కేవైసీలు అవుతాయి. బాధ ఉంటుంది, కొంతమందికి ముందైనాయి, కొంతమంది తర్వాత అయినాయి అని. కానీ ఏదైనా టెస్టింగ్ పర్పస్లో స్టార్టింగ్ స్టేజ్లోనో ఏ సిస్టంలో కూడా ఫ్రీ కరెన్సీ అంటే కేవైసీల దగ్గర కొద్దిగా లేట్ అవుతుందండి. ఈరోజు పెట్టకండి రేపు అందరికీ కేవైసీలు అయిపోవడం అనేది అసాధ్యం. 90 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు చూశారు కదా, దాదాపు 90,80,000 మంది జాయిన్ అయ్యారు. మొన్నే 90 చూసాను, అప్పుడు 80,000 మంది జాయిన్ అయ్యారు అనమాట. ఓకే, అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ కూడా వచ్చింది చూసారు, బిఫోర్ ప్రైన్ నెట్ మైన్ నెట్ ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకేలో ఇంకా